లేకపోతే గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు, ప్రిన్సిపల్స్ ఇస్తూ ఉంటారు. వాటిని రిపీటెడ్గా రీట్రేట్ చేస్తూ ఉంటాయి, మీరు వీటిని చూసుకోవాలి అని. రైట్ సాగర్ గారు, ఇప్పుడు హైకోర్ట్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సర్క్యులర్ నంబర్ 8/2025 నేను చదివి వినిపించాను. మీ దగ్గర కూడా ఉండేవాళ్ళు, మీరు అందరూ అడ్వకేట్స్ కాబట్టి ఫాలో అవుతారు కదా. దీని యొక్క స్పిరిట్ ఏంటి? లెటర్ అండ్ స్పిరిట్ ఉంటుంది కదా ఈ సర్క్యులర్లో ఉండే ఒక సెంట్రల్ ఇది ఏంటది, ఏమనుకోవాలి? వికే గారు, మీకు అట్లాగే మిత్రులిద్దరికి కూడా నమస్కారం. నమస్తే అండి. అయితే ఇక్కడ ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో, ఏదైతే జడ్జిమెంట్ ని కోట్ చేశారో అర్నేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏదైతే ఉందో, ఆ కేసు వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ఒక కేసులో 498A అండ్ డిపి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ మీద పెట్టి వచ్చిన కేసులో జడ్జిమెంట్ లో దీని అరెస్ట్ కు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ని మెన్షన్ చేశారు జడ్జిమెంట్ లో. సో సేమ్ ఆ జడ్జిమెంట్ ని కింద లోయర్ సబార్డినేటర్స్ కి ఎవరైతే ఉంటారో, మేజిస్ట్రేట్ కోర్టులో ఎవరు ఉంటారో, అరెస్టును తీసుకునే అర్హత ఉన్నటువంటి కోర్ట్స్ అన్నిటికీ కూడా ఈ రోజు ఈ మధ్యలో మొన్న ఇప్పుడు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి ఆ జడ్జిమెంట్ ని కోట్ చేసింది. దీని ప్రకారం మీరు ఫాలో అవ్వకపోతే మీ మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాం, మీరు సరిగా చూడాలి అన్నట్టు చెప్పింది. బట్ అది ఆల్రెడీ ఇండియా కంట్రీ మొత్తం ఆ యొక్క జడ్జిమెంట్ ఫాలో అవుతున్నారు, ఫాలో అవ్వాలని నేను కోరుకుంటాను కూడా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేరస్తులుగా భావించబడినటువంటి వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని అవకాశం ఉంటది. కాబట్టి మన రాజ్యాంగ మౌలిక సూత్రాల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందే. కోర్టు ఏం భావించిందంటే, 7 సంవత్సరాల లోపల వాళ్ళకు అంత సీరియస్ క్రైమ్ కాదు, సీరియస్ అఫెన్స్ కాదు, వాళ్ళ జైల్లో పెట్టాల్సిన అవసరం లేదన్నది ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కోర్ట్ చేసి సర్క్యులర్ ఇష్యూ చేసింది. బట్ నేనేమంటానంటే, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, అట్ వాట్ ఎక్స్టెంట్ అనేది పాయింట్ ఇక్కడ. ఈ మధ్యనే ఒక వారం క్రితము ఒక జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు, నేను ట్రోల్ గురవుతున్నాను. ఆ టాపిక్ వద్దు. నో ప్లీజ్ లీవ్ ఇట్. నా ఇంటెన్షన్ అసలు దాంట్లో వద్దు, అది అయిపోయింది, ఆ రోజు అయిపోయింది, అది అయిపోయింది. నా ఇంటెన్షన్ వద్దు అని చెప్తున్నా కదా. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంతకు ముందు మీరు కోట్ చేసినట్టు కరోనా ఉన్నటువంటి గదిలో జడ్జిలను పెట్టాలని కోట్ చేసినప్పుడు, ఇదే హైకోర్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ తోటి ఎఫ్ఐఆర్ చేపించి నడుస్తోంది. ఇప్పుడు నడుస్తోంది, అది ఎంక్వైరీ నడుస్తోంది. దాని మీద సిబిఐ మిలిటరీ ఇంటెలిజెన్స్ అనేది ఫోన్ ట్యాపింగ్ మీద చేసింది. అది సిబిఐకి ఇచ్చింది ఆ కేసుని. ఎందుకంటే ట్రోలుకు గురైనటువంటి వాళ్ళు ఎవరైనా సమానమే, అది వ్యక్తిత్వ హననం చేయొద్దు, ఆర్గనైజ్డ్ గా ఉండద్దు అనేది కోర్టు ఇంటెన్షన్ తోటి సిబిఐకి ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేసింది. ఇప్పుడు మనం ఈ కేసు పర్టికులర్ గా హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ విషయానికి వస్తే, ఇక్కడ ఇందాక మిత్రుడు బాలా చెప్పినట్టు పోలీసులది ఇన్వెస్టిగేషన్ లోపమై ఉండొచ్చు, కేసును అర్థం చేసుకోలేకపోవడం ఉండొచ్చు, ఫర్దర్ కోర్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు అవసరమా ఇదంతా అన్న నెగ్లిజెన్సీలో ఏం చేస్తారంటే, సెక్షన్లు పెట్టడంలో, అంటే బిలో 7 years ఇంప్రెస్మెంట్ ఉన్నటువంటి సెక్షన్లు ఈ సోషల్ మీడియాలో అబ్యూజింగ్ కి సంబంధించి ఆర్గనైజ్డ్ అబ్యూజింగ్ 7 years రాదు, మాడస్టీకి సంబంధించింది. ఇలాంటి సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేసేటటువంటి కొన్ని పోస్టులు కొన్ని ఉంటాయి. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, సుప్రీంకోర్టులో ఒక షోకు సంబంధించి ఒక కమెడియన్ ని ఏదో సంబడి గుజరాతీ రాజస్థాన్ కి సంబంధించి అతని పాస్పోర్ట్ సీజ్ చేసి సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది. సోషల్ మీడియాలో ఇష్ట ప్రకారం మాట్లాడడానికి ఉన్నావా అని చెప్పేసి పాస్పోర్ట్ సీజ్ చేసి అండర్టేకింగ్ తీసుకున్నాను. ఎక్కడో. సో ఏంటంటే సమ్ లిమిట్, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అట్ వాట్ ఎక్స్టెంట్. ప్రతిదానికి మన చట్టంలో ప్రతిదానికి పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితికి లోబడి ఉన్నంత వరకు మనకు ఎటువంటి అభ్యంతరం లేదు. అసలు మీరు కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును ఏంటది? ఏదో వాయిస్ వస్తుంది.
బాలా గారు ఏదో ఓకే. వీడియో ఆన్ చేసినట్టున్నారు.